ఐపీఎల్లో మరో ఆసక్తి పరుకి రంగం సిద్ధమైంది. ఫస్ట్ క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కి దూసుకెళ్లింది. అయితే ఇవాళ మరో ఆసక్తి పరు ఫ్యాన్స్కి డబుల్ కిక్ ఇవ్వనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా స్ట్రాంగ్గా ఉండడంతో ఈ పోరులో పరుగుల వరద పారడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇంక ఈ రెండు జట్ల బలాబలాలు, తుది జట్ల అంచనాపై ఓ లుక్కేద్దాం. ముందు రాజస్థాన్ రాయల్స్ గురించి చెప్పుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్లో సూపర్ హిట్ అయిన జట్టు. కానీ సడన్గా సెకండ్ హాఫ్లో వరుసగా మ్యాచ్లు ఓడిపోయి క్లిష్ట పరిస్థితుల్లో చేరుకుందనమాట. అంటే ఫామ్ కోల్పోయింది ఆ జట్టు, ఒక మాటలో చెప్పాలంటే. అలాగే సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ తన నేషనల్ డ్యూటీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోవడంతో అదొక పెద్ద మైనస్గా మారింది రాజస్థాన్ రాయల్స్కి. అయితే మిగతా బ్యాటర్లు సూపర్ ఫామ్లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. యశస్వి జైస్వాల్ ఈ సీజన్లో అనుకున్నంతగా రాణించలేదు. ఒక్క సెంచరీ మినహా మనోడు బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. దీంతో యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత T20 ప్రపంచ కప్ కూడా జరగనుంది. T20 ప్రపంచ కప్ ముందు మనోడు ఫామ్లోకి రావడం టీమిండియాతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా కావాల్సి ఉంది. ఇంకా యశస్వి జైస్వాల్తో పాటు కార్డ్మార్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. అలాగే సంజు శాంసన్, ధ్రువ్ జురైల్, రియాన్ పరాగ్ ఇలా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ కూడా వాళ్ళది స్ట్రాంగ్గా ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్కి ఉన్న పెద్ద అడ్వాంటేజెస్ వారి బౌలింగ్ లైనప్ డిఫరెంట్గా ఉంది. స్పిన్, పేస్ బౌలింగ్ ఈ రెండులో కూడా వాళ్ళ వేరియేషన్స్ సూపర్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేస్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ లాంటి సూపర్ సీనియర్ బౌలర్ ఆ జట్టు సొంతం అనమాట. ట్రెంట్ బౌల్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ట్రెంట్ బౌల్ట్ ఓపెనింగ్ స్పెల్లో స్వింగ్ రాబడతా ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ ముప్పు తిప్పలు పెడతంలో స్పెషలిస్ట్. అలాగే సందీప్ శర్మ లైన్ అండ్ లెంత్ వేయడంలో దిట్ట. సందీప్ శర్మ బౌలింగ్లో పరుగులు తీయడం అంత ఈజీ మాత్రం ఏమాత్రం కాదు. అలాగే సందీప్ శర్మకి విరాట్ కోహ్లీపై మంచి రికార్డు ఉంది. అలాగే స్పిన్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్, రవిచంద్ర అశ్విన్ వంటి టీమిండియా మోస్ట్ సీనియర్ స్పిన్నర్లు ఉన్నారనమాట. ఈ వేరియేషన్స్ అంటే పేస్ బౌలింగ్లో కొంచెం డిఫరెంట్ లైనప్ ఉంది, స్పిన్ బౌలింగ్లో కూడా డిఫరెంట్ లైనప్ ఉంది. దీంతో వారు చాలా స్ట్రాంగ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ సెకండ్ హాఫ్ లీగ్ స్టేజ్లో సెకండ్ హాఫ్లో వారు వరుసగా మ్యాచ్లు ఓడిపోవడం వాళ్ళకి మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో అయినా ఆడి వాళ్ళ ఫామ్ని తిరిగి కంబ్యాక్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇంకా సంజు శాంసన్ కెప్టెన్సీ అనేది వాళ్ళ ప్లస్ పాయింట్గా ఉంది. సంజు శాంసన్ గత కొన్ని సీజన్లుగా తన అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్తో ఆకట్టుకుంటున్నాడు. అలాగే తన బ్యాటింగ్ను కూడా మెరుగుపరుచుకున్నాడు. సంజు శాంసన్ మరోసారి చెలరేగితే రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్సీబీ గురించి చెప్పుకుందాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ రేస్లో ఉంటుందని ఎవరు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయిపోయినసరికి వరుసగా 8 మ్యాచ్లు ఓడిపోయింది. కానీ వాళ్ళు ఇచ్చిన కంబ్యాక్ ఇలాంటి కంబ్యాక్ కాదు. వరుసగా 6 మ్యాచ్ల్లో నెగ్గి ప్లే ఆఫ్ రేస్లో బరిలో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పుడు అదే వాళ్ళకి ప్లస్ పాయింట్గానే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎందుకంటే ఫామ్లో ఉన్నారు, సూపర్ ఫామ్లో ఉన్నారు. అలాగే వరుసగా 6 మ్యాచ్లో ఉన్నారు కాబట్టి అదే గెలుపు మంత్రాన్ని కూడా ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో కొనసాగించాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది, స్టార్ బ్యాట్స్మెన్ ఆ జట్టు సొంతం. దినేష్ కార్తిక్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, రజత్ పాటిదార్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ విన్నర్ అని చెప్పుకోవచ్చు. టాప్ టు బాటమ్ వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ అనేది సూపర్గా ఉంది. అయితే కీలక మ్యాచ్లో వీళ్ళు ఎలా ఆడతారు అన్నది ముఖ్యం. అలా అయితే బిగ్ ప్లేయర్ ఉన్నాడు గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ సీజన్లో పెద్దగా రాణించకపోయినా కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి మనకి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే మ్యాచ్కి తగ్గట్టు బిగ్ ప్లేయర్ అంటారు గ్లెన్ మ్యాక్స్వెల్ని. ఆస్ట్రేలియాకి ఎన్నో ఒంటి చేతి మ్యాచ్లు సెమీస్లో కానీ మన ప్రపంచ కప్లో చూసాం. అతను ఎలా ఆడాడు, ఆఫ్ఘనిస్తాన్ మీద కాళ్ళు నొప్పులు వచ్చినా, క్రాంప్స్ వచ్చినా కూడా అతను సూపర్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియాని ఫైనల్కి చేర్చడంతో పాటు తన జట్టుకు టైటిల్ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే స్పిన్ బౌలింగ్ కూడా ఆర్సీబీకి ప్లస్ పాయింట్గా ఉంది. ఇంకా కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది. కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఆరెంజ్ క్యాప్ రేస్లో అందరికన్నా ముందుంది కోహ్లీనే. అదే ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తాడని చెప్పి ఆర్సీబీ మేనేజ్మెంట్తో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇంకా ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫాఫ్ డు ప్లెసిస్ ఇస్ ద కూల్ కెప్టెన్ అనమాట. అతను ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాడు, ధోని కెప్టెన్సీలో ఆడాడు. అలాగే సౌత్ ఆఫ్రికాకి కూడా కెప్టెన్గా పనిచేశాడు.
ఫాఫ్ డు ప్లేసెస్ తీసుకునే కూల్ నిర్ణయాలు ఆర్సీబీని ఈ పొజిషన్లో నిల్చోబెట్టాయని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటున్నారు, క్రీడా పండితులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇంకా అయితే వీళ్ళకి ఆర్సీబీకి ఉన్న మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే వాళ్ళ బౌలింగ్ లైనప్. మహమ్మద్ సిరాజ్ కానీ మిగతా స్పిన్నర్లు కానీ పేస్ బౌలర్లు కానీ చెప్పుకోదగ్గ బౌలింగ్ వేయడం లేదు. క్యాప్టెన్ గ్రీన్ కూడా ఆడపా పరుగులు లీక్ చేస్తున్నాడు. అంటే ఇంకా గ్లెన్ మ్యాక్స్వెల్ వాళ్ళు స్పిన్ విభాగంలో చెప్పుకోదగ్గ బౌలర్ అని చెప్పుకోవచ్చు. అయితే సిరాజ్ ఫామ్లో అంటే ఇప్పుడు గత మ్యాచ్లో కానీ కొంచెం లాస్ట్ 2-3 మ్యాచ్లో సిరాజ్ కొంచెం లైన్ అండ్ లెంత్ బాగా వేస్తున్నాడు. దీంతో సిరాజ్ను మరోసారి మంచి పర్ఫామ్ చేస్తాడని చెప్పి ఆ జట్టు కోరుకుంటుంది. ఇలా హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నా ఈ 2 జట్లు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ మ్యాచ్లు ఎట్టయినా గెలిచి ముందుకెళ్లాలని చెప్పి 2 జట్లు కోరుకుంటున్నాయి. అయితే గెలిచిన జట్టు ముందుకు వెళ్తుంది, ఓడిన జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది. గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫై 2 మ్యాచ్లో సన్ రైజర్స్తో తలపడుతుంది.